హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలంగాణ స్వాతి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా సెకండ్ పాప జున్ను బర్త్డే వీడియో అనమాట. చాలా లేట్ అయిపోయిందండి, పోస్ట్ చేయలేదు. యాక్చువల్లీ బర్త్డే మటుకు 10th జరిగింది, పోస్టింగ్ మటుకు ఈరోజు అవుతుందన్నమాట. చాలా లేట్ అయిపోతుంది, కొద్దిగా నా ఫోన్ ప్రాబ్లం వల్ల లేట్గా చేస్తున్నానండి. సో మొత్తానికైతే బర్త్డే గర్ల్ డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? పింక్ ఇంకా సిల్వర్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా. సో దానికి తగ్గట్టు బ్యాంగిల్స్ ఇంకా దండ అన్నీ తీసుకొని వచ్చిన. మొత్తానికి జున్ను ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఫైనల్గా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు వెలిగిస్తారా, ఎప్పుడు కట్ చేస్తారా అని వెయిటింగ్లో ఉంటారు కదా. మా పిల్లలే కాదు, మీ పిల్లలు కూడా అంతే, అవునా కదా. సో మొత్తానికైతే స్పార్క్ అయితే వెలిగించారు మా హస్బెండ్ అయితే. ఇంకా ఆ వెలుగుల్లో నా బంగారు తల్లి ఎలా మెరిసిపోతుందో చూడండి. లైట్లన్నీ ఆఫ్ చేసి ఇలాగా వెలుగుతూ ఉంటే చాలా బాగుంది కదా. పిల్లలకి తెలియని ఆనందం చాలా చాలా బాగుంటుంది. సో మొత్తానికైతే బర్త్డే అయితే ఇలాగా వెలుగులతో చాలా సంతోషంగా జరుగుతుంది. మా జున్నుకైతే చాలా ఇష్టం అన్నమాట. కేక్ తేవాలి, కట్ చేయాలి, తినాలి, పిల్లలకు పంచాలి, ఎంజాయ్ చేయాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలి అని చాలా ఉంటుంది తనకైతే. మనం కూడా చిన్నప్పుడు అట్లనే ఉండే కదండి, ఎవరైనా అంతే అనుకోండి. ఇంకా మొత్తానికైతే ఇలాగా స్పార్క్ అయితే అయిపోవడానికి దగ్గరికి వచ్చేసింది. మధ్యలో మా కన్నిగాడైతే ఆగం చేద్దామని చూస్తుండు, కానీ ఇక ఏం చెయ్యక తప్పదు, వాడు చెప్పినట్టే వినాలి కొన్ని టైంలో. సో మొత్తానికైతే వీళ్ళందరూ బర్త్డేకి వచ్చిన ఫ్రెండ్స్ అన్నమాట. పిల్లలు అయితే బర్త్డే అంటే కథ మురికొస్తారు, మా పిల్లలు కూడా పోతుంటారు. ఇంకా కొంతమంది లేరు, ఊరికి పోయిండ్రు, ఉన్న వాటికైతే వచ్చిరనమాట. ఇంకా మా ముగ్గురు పిల్లలు అయితే కలిసి కేక్ అయితే కట్ చేస్తున్నారు. ఎవరి బర్త్డే జరిగినా కూడా ముగ్గురు కలిసే కట్ చేస్తారు, అదొక సంతోషం అన్నమాట. వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. అలా ఫీల్ కాకుండా ఇలాగ కట్ చేపిస్తుంటాను. మా కన్యగాడైతే ఇద్దరు లెక్కలకు తినిపించిండ్రు, వాళ్ళు కూడా వాళ్ళ తమ్మునికి అయితే మంచిగా తినిపిస్తుర్రు. కేక్ తిన్నా కొద్దీ తింటుర్రు. కేక్ అయితే చాలా బాగుంది. కేక్ వచ్చి బటర్ స్కాచ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా తీయగా కూడా ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా పిల్లలు అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. మధ్యలో మా కన్యగాడైతే అల్లరి చేస్తూనే ఉన్నాడండి. నెక్స్ట్ ఇక్కడ మా అత్తమ్మ అనమాట. మా అత్తమ్మ అయితే జున్నుకి కేక్ అయితే తినిపిస్తుంది. ఇంకా మా అత్తమ్మ ఒక ఫోటో అయితే దిగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మా జున్నుకి చాలా ఫేవరెట్ అనమాట అమ్మమ్మ. మా జున్నుకి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అండి. సో తనైతే బర్త్డేకి వచ్చింది, ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చేసింది అనమాట. ఇంకా మా అత్తమ్మ అయితే ఫ్రాక్ ఇప్పించింది, మా మమ్మీ అయితే ఇంకా 500 అయితే ఇచ్చిందనమాట. తర్వాత ఇంకా పిల్లలు కూడా ఫొటోస్ అయితే దిగడానికి రెడీగా ఉన్నారు. మాకు అన్ని గడితో గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఇస్తుండు, మళ్ళీ తీసుకుంటుండు. మొత్తానికైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసిండు. తర్వాత మళ్ళీ గుంజుకుంటున్నాడు. వాని రూటే సపరేట్ అనమాట. ఇస్తాడు మళ్ళీ తీసుకుంటాడు అనమాట. ఇంకేం చేస్తాం, పిల్లలు కదా, ఏం చేయలేమన్నమాట. సో మొత్తానికైతే అందరు అయిపోయిన తర్వాత లాస్ట్గా ఇంకా మేమైతే ఎంట్రీ ఇచ్చేసినాము. ఇంకా మా జున్నుకైతే కేక్ అయితే తినిపించేస్తున్నా. ఆ రోజు కొద్దిగా ఏదో ఓపిక తగ్గట్టు రెడీ అయితే అయినా, అసలు ఏ బర్త్డే కూడా రెడీ కాను, కానీ రెడీ అవ్వాలనిపించింది మొత్తానికైతే. సో జున్ను అయితే ఫుల్ హ్యాపీ. నేను చీర కట్టుకుంటే మా పిల్లలు ఫుల్ ఖుషి అయిపోతారు అనమాట. ఇంకా పిల్లలకైతే మంచిగా కేక్ అయితే తినిపించేసిన. పిల్లలు అయితే మస్తు అల్లరి చేస్తున్నారు, కేక్ కావాలని ఒకటే గొడవ అనమాట. సో ఫైనల్గా తొట్టి గ్యాంగ్ అంతా కూడా వచ్చేసిందనమాట. సో వీళ్ళందరూ కూడా మా గల్లీలో పిల్లలు అనమాట. పిల్లలు ఇంకా కొంతమంది లేరని చెప్పినా కదా, వాళ్ళు ఊరికైతే వెళ్ళినారు. మొత్తానికి బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జున్ను. మీరు కూడా బ్లెస్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో ఇంతేనండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కూడా మా జున్నుకి బర్త్డే విష్ కామెంట్ రూపంలో చేయండి, ఓకేనా. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.